ఐఎన్టీసీ రాష్ట్ర నాయకుడు రాజిరెడ్డి గారు మరియు పిసిసి జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు, జనార్దన్ గారు, ప్రకాష్ గౌడ్ గారు, అదేవిధంగా కాంటెస్టెడ్ ఎమ్మెల్యేగా రామ్మోహన్ గౌడ్ గారు మరియు జగదీష్ గౌడ్ గారు కాంటెస్టెడ్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మరియు ఉదయమోహన్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు మరియు రామరెడ్డి గారు, వీరందరూ కూడా వేదిక మీదకి రావడం జరిగింది. సురేందర్ రెడ్డి గారు మార్కెటింగ్ కమిటీ చైర్మన్, అదేవిధంగా ఇంకా వేదిక మీద కొంచెం మీరు కింద ఉన్న నాయకులు ఉన్నారు. పిసిసి సెక్రటరీగా మండల్ పార్టీ ప్రెసిడెంట్ ఆనంద్ గారు, జయపాల్ గారు, జయపాల్ రెడ్డి గారు, అజయ్ నగర్ పార్టీ నాయకులు, అదేవిధంగా రాష్ట్రంలో పిసిసి సెక్రటరీ శ్రీనివాస్ గారు కానీ, అదేవిధంగా పిసిసి మెంబర్ దేవభాస్కర్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మాజీ మేయర్ పారిజాత గారు కానీ, గంగారెడ్డి గారు కానీ, చిన్నకేశ్వర రెడ్డి గారు కానీ, ఇంకా ఎవరైనా పిసిసి బాడీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ఈ చేవేల ప్రాంతంలో ఉన్న మండల్ పార్టీ ప్రెసిడెంట్ కానీ, ఈ గ్రామంలో ఉన్న వాసులు కూడా అందరూ కూడా వేదిక మీదకి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏదైతే పెద్దలు రాష్ట్ర నాయకులు సిడబ్ల్యూసి మెంబర్ వంశీచంద్రరెడ్డి గారు, మహేష్ గారు వచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరి తరఫున నూతనంగా వారిని సర్పంచ్గా ఎన్నికైన వారిని ఆ విధంగా ఇక్కడికి వచ్చే ప్రతి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ పక్కనే ఉన్న మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు కూడా మల్లేష్ గారు కానీ మరియు అదేవిధంగా మరియు అశోక్ గారు, నర్సింగ్ వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ, మైనార్టీ అశోక్ గారు, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ నాగేందర్ రెడ్డి గారు, మహిళా కాంగ్రెస్ జ్యోతి గారు ప్రతి ఒక్కరు కూడా వేదిక మీద ఉండాల్సిందిగా కోరుకుంటూ ఈ రోజు కార్యక్రమం మండల్ ప్రెసిడెంట్ నవాంపేట వెంకటయ్య గారు, ఈ చెవెల ప్రాంతంలో మండల పార్టీ ప్రెసిడెంట్ అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా, ఈ ప్రాంతంలో చెవెలలో జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మనమందరం కూడా మన అధ్యక్షుల వారు ఏదైతే పిలుపు మేరకు మనం అందరం ఇక్కడికి వచ్చి రేపు బీజేపీ పార్టీ మోడీ గారు అభివృద్ధిని వదిలిపెట్టి మన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసిన సంక్షేమాలను తీయడానికే తప్ప వాళ్ళు ఏ విధంగా మూవ్మెంట్ చేయడం లేదనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ మన మాన్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు స్పోక్స్ పర్సన్ మన ప్రాంత నాయకుడు సతీష్ గారిని మన దర్శన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. ఈరోజు దేశంలో జరుగుతున్న అరాచకాల పైన, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాల పైన మన రాహుల్ గాంధీ గారు తెలియజేస్తున్న నిరసన కార్యక్రమంలో భాగంగా ఈవల్ల ఊర్లలో పేదలకు ఉపాధి హామీ పథకం పేరు పెట్టింది, పథకం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని తుంగలో తొక్కడానికి పేరు మారుస్తూ చేసే ఈ బీజేపీ ప్రభుత్వానికి ఎట్లా బుద్ధి చెప్పాలని చెప్పి నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న గారికి, అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీ వంశీచంద్రన్న గారికి, జిల్లా పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి అన్న గారికి, మన నాయకులు కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి అన్న గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న నాయకులందరికీ, వేదిక ముందున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు 15 సంవత్సరాల నుండి కూడా దేశంలో ఈ రోజు మన రాష్ట్రంలో ఇంత గరీబ్ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఒకసారి ఆలోచన చేయాలి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నల్ల చట్టాలను తెచ్చి రైతులను ఇబ్బందుల పాలు చేసింది. ఇబ్బందుల పాలు చేసి రైతులు చేసిన నిరసనలను చూసి సిగ్గు తెచ్చుకొని నల్ల చట్టాలను తిరిగి రద్దు చేసింది.
అదేవిధంగా ఈ రోజు ఒక్కొక్కటి ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేసి ఇండైరెక్ట్ గా రిజర్వేషన్లను తీసేయాలనే ఉద్దేశంతో ప్రైవేటీకరణ చేసింది. మనం అందరం కూడా ఇవాళ వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఏంటంటే వాళ్ళ జెండా లేదు, ఎజెండా లేదు, ఒకటే ఎజెండా ఆర్ఎస్ఎస్ ఎజెండా హిందువులమని చెప్పి హిందువులకు చేసింది కూడా ఏం లేదు, హిందువులకు ఒరిగించింది కూడా ఏం కూడా లేదు. ఈ రోజు మనమందరం కూడా దేశంలో తెలియజేస్తున్న నిరసన కార్యక్రమంలో భాగంగా రేపు కూడా జరగబోయే ఎలక్షన్ లో ఏదైనా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ చేసింది పేదోడికి ఏ సంక్షేమం తెచ్చిందంటే ఇలా మన తెలంగాణ ప్రభుత్వంలో సోనియా గాంధీ ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మన పిసిసి అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి కూడా 2.5 సంవత్సరం లోపలే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం. ఇవాళ 200 యూనిట్ల కరెంటు కూడా ఇంటింటికి చేరవేసినాం. 2